పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్న మన టాలీవుడ్ హీరోలు ఓ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పక్క ఇండస్ట్రీ ప్రేక్షకుల్ని మెప్పించడానికి, థియేటర్లోకి రప్పించడానికి ఈ కాన్సెప్ట్ సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇంతకీ టాలీవుడ్ స్టార్స్ ఏ ట్రెండ్ సెట్ చేశారు? సినిమా అనగానే పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు? లెట్స్ వాచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తోంది AAA ప్రాజెక్ట్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ సాలిడ్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. అల్లు అర్జున్ సినిమాలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. శివకార్తికేయన్ కు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తెలుగుతో తమిళంలోనూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. గేమ్ చేంజర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా RC16. ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే శివన్న లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే శివన్న షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. గత నవంబర్లో మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ మధ్య హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ను ఫినిష్ చేసింది మూవీ యూనిట్. నెక్స్ట్ జరిగే షెడ్యూల్ కి శివన్న కూడా రానున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా జక్కన్న చెక్కుతున్న ప్రాజెక్టు SSMB29. ఈ ప్రాజెక్టులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలోని ఫారెస్ట్ ఏరియాల్లో జరుగుతోంది. అయితే అక్కడ మహేష్ బాబు దిగగానే లోకల్ బాయ్స్ ఫోటో క్లిక్ అనిపించారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో మహేష్ తో పాటు పృథ్వీరాజ్ కూడా ఉండడంతో SSMB29 లో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. కన్నప్పగా వస్తున్న మంచు విష్ణు సపోర్టింగ్ కోసం ప్రభాస్ తో పాటు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని కూడా రప్పించారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అక్షయ్ కుమార్ లుక్ అందరికీ నచ్చేసింది. ఇలా అందరూ హీరోలు సపోర్టింగ్ యాక్టర్స్ ని రప్పించుకుంటే NTR మాత్రం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి సపోర్టింగ్ ఇచ్చేందుకు వెళ్లారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీకి ఇండియా లెవెల్లో బజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ఈ ట్రెండ్ ని NTR ఫస్ట్ స్టార్ట్ చేశారు. దేవరా సినిమా కోసం బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖన్ను రప్పించారు. అందరినీ మెప్పించారు.